అమరావతి ఫ్యూచరిస్టిక్ సిటీ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న ఆలోచనలే మానవాళి భవిష్యత్ అన్నారు ముఖ్యమంత్రి. మానవాళి భవిష్యత్ ఇన్నోవేషన్లు వినూత్నమైన ఆలోచనలపై ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆధునిక యుగంలో టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశాలు అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని, అందుకు దుబాయ్ సాధించిన అభివృద్ధి కళ్ల ముందన్న దృశ్యమన్నారు. పెట్టుబడుల ఆకర్షణ విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్కు పారిశ్రామికతలను ఆహ్వానించేందుకు 3 రోజుల దుబాయ్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి రోజు కార్యక్రమంలో చివరిగా దుబాయ్లో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షోకు హాజరైన యుఏఈ దేశాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులకు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలోని వనరులు పెట్టుబడుల అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ దుబాయ్ దేశం టెక్నాలజీని అందిపుచ్చుకునే అభివృద్ధి చెందిందన్నారు. టెక్నాలజీతో వచ్చే లాభాలను ముందుగా అర్థం చేసుకునే తాను ఐటీని ప్రమోట్ చేశానని, నాడు ఐటీని అందిపుచ్చుకున్న వాళ్లే ఇప్పుడు పెద్ద ఎత్తున ఐటీ దిగ్గజాలుగా ఎదిగారని గుర్తు చేసుకున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని వివరిస్తూ తమ దేశ ఆవిర్భావాన్ని గుర్తు చేసుకునేలా దుబాయ్ 2071 నాటికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవడం అద్భుతమని ప్రశంసించారు. భవిష్యత్ అంతా ఇన్నోవేషన్లు వినూత్న ఆలోచనలదేనంటూనే ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. పెట్టుబడులకు సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల ఏర్పాటుకు వెంటనే ఆమోదం తెలుపుతామని, ఆసక్తి ఉన్న సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. వ్యవసాయాధారిత రాష్ట్రమైన అన్ని రంగాల్లో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని చెబుతూనే రాయలసీమలో హార్టికల్చర్, తీర ప్రాంతాల్లో ఆక్వా కల్చర్ రంగాలకు అద్భుత అవకాశాలు ఉన్నాయని వివరించారు. గివ్ బ్యాక్ పాలసీని అమలు చేస్తున్నామని చెబుతూ అందరూ ఆ పాలసీని అమలు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. అమరావతిలో 100 కోట్ల రూపాయలతో గ్రంథాలయ నిర్మాణానికి విరాళమిచ్చేందుకు ముందుకొచ్చిన శోభా గ్రూప్కు ధన్యవాదాలు తెలిపారు. నేను శోభా గ్రూప్ ప్రతినిధులను ఎప్పుడూ కలవలేదు, కానీ ఏపీకి ఉన్న క్రెడిబిలిటీ వల్ల విరాళం ఇచ్చేందుకు శోభా గ్రూప్ ముందుకు రావడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో పార్ట్నర్షిప్ సదస్సుకు నిర్వహిస్తున్నామని, పారిశ్రామికవేత్తలంతా సదస్సుకు హాజరై ఏపీ భవిష్యత్తు ప్రణాళికలు ఆలోచనలను అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్యూచరిస్టిక్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని చెబుతూ అన్ని వసతులు ఉండడమే కాదు ప్రకృతితో మమేకమయ్యేలా రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. వినూత్న పద్ధతుల్లో రాజధాని కోసం భూ సమీకరణ చేపట్టామని, ఒక్క పిలుపుతో 33,000 ఎకరాల రాజధానికి ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతుల త్యాగాలను ప్రస్తావించారు. స్వయం సమృద్ధి గల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నట్టు చెబుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రతి రంగానికి నీటి భద్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారతదేశ భవిష్యత్తు అద్భుతంగా ఉండేలా ప్రధాని మోదీ అద్భుతమైన మార్పులు చేస్తున్నారని ప్రస్తావిస్తూ ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ సిద్ధం చేసేందుకు ఇప్పటి నుంచే మేము ప్రణాళికలు రచిస్తున్నామని చంద్రబాబు ఉద్ఘాటించారు. పరిశ్రమలకు అనుకూలంగా ఉండేందుకు పాలసీలు తెస్తున్నాం. ఇప్పటికే 24 పాలసీలు తెచ్చాం. అవసరమైతే మరిన్ని పాలసీలు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమల స్థాపనకు వచ్చే ప్రతిపాదనలతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావిస్తే వెంటనే పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నామని పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టులు ఉన్నాయి, ఎయిర్పోర్టులు ఉన్నాయి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా హార్బర్ ఉండేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. లాజిస్టిక్స్ హబ్ చేసేందుకు అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకున్నాం. ప్రస్తుతం 7 ఎయిర్పోర్టులు ఉన్నాయి, మరో 9 ఎయిర్పోర్టులు వస్తున్నాయి. ఎయిర్ కనెక్టివిటీ ద్వారా కార్గో రవాణా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి చేస్తున్నాం. జల, రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా కనెక్టివిటీ ఉండేలా చూస్తున్నాం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నాం. ఇందుకోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దుబాయ్లో టూరిజం బాగా అభివృద్ధి చెందింది. దుబాయ్ దేశ జనాభా 3 మిలియన్లు, కానీ ఆ దేశాన్ని ఏడాదిలో సందర్శించే పర్యాటకుల సంఖ్య 18 మిలియన్లు. అది పర్యాటక రంగానికి ఉన్న బలం. ఇప్పుడు ఏపీలోనూ పర్యాటకాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నాం. టూరిజం ప్రాంతాలే కాకుండా ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలు మాకు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి దివ్యక్షేత్రం ఏపీలోనే ఉంది. 7 యాంకర్ హబ్స్, 25 థీమెటిక్ సర్క్యూట్స్, 3 నేషనల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఆతిథ్య రంగాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా స్టార్ హోటళ్లకు అనుమతులు ఇచ్చాం. టూరిజం రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ ₹1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. గూగుల్ కూడా $15 బిలియన్ పెట్టుబడులను విశాఖలో పెట్టేందుకు ముందుకొచ్చింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో 48 యూనివర్సిటీలు ఉన్నాయి, 9 జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నాం. మైక్రోసాఫ్ట్ ద్వారా హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు గూగుల్ ద్వారా విశాఖ అభివృద్ధి జరగబోతోంది. సంస్కరణలు అమల్లోకి వచ్చాక అతిపెద్ద పెట్టుబడి గూగుల్ పెడుతోంది. విశాఖ నుంచే చాలా దేశాలకు కనెక్టివిటీ ఇస్తారు. విశాఖ ఫ్యూచర్ టెక్నాలజీకి కేంద్రంగా ఉండబోతోంది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏపీకి రండి, రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అధ్యయనం చేయండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి పారిశ్రామికవేత్తలు సీఎం చంద్రబాబు రెడ్ కార్పెట్ పరిచారు. దుబాయ్ వేదికగా పెట్టుబడుల సాధనలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు యూఏఈ పారిశ్రామికవేత్తలు అద్భుతంగా ప్రతిస్పందించారు. సీఎం ప్రజెంటేషన్కు పారిశ్రామికవేత్తలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని అవకాశాలను వివరిస్తూ పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేలా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది. వ్యవసాయం మొదలుకొని టెక్నాలజీ వరకు, గనులు మొదలుకొని స్పేస్ టెక్నాలజీ వరకు, చిప్ మొదలుకొని షిప్ బిల్డింగ్ వరకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్రంగా వివరించడంలో విజయం సాధించారు. పెట్టుబడుల గురించే కాకుండా ప్రజా సంక్షేమ కోణంలో చేస్తున్న పాలనాంశాలను గురించి సీఎం చంద్రబాబు బలంగా ప్రస్తావించారు. రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో నవంబర్లో నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్కు తప్పక హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను దుబాయ్ అధికార యంత్రాంగాన్ని సాదరంగా ఆహ్వానించారు.